హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో మనం ఆన్ అనే ప్రిపోజిషన్ గురించి ఎక్కడ వాడాలి, ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో ఇన్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, వేటికి వాడాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఇన్ అనే ప్రిపోజిషన్కి తెలుగు అర్థాలు లోపల, మామూలుగా మనం అందులో, ఇందులో అని చెప్పడానికి వాడతాము. అంటే ఇన్ అంటే లోపల, అంటే ఒక వస్తువు ఒక్క దాంట్లో ఉంది అని చెప్పడానికి ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతారు. ఆ పుస్తకములో, ఇన్ దట్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ అనేది ఇప్పుడు క్లోజ్ చేశాను అనుకోండి. ఈ పెన్ అనేది బుక్లో ఉంది. మై పెన్ ఈజ్ ఇన్ దిస్ బుక్. ఈ పుస్తకంలో నా పెన్ ఉంది అని అర్థాన్ని ఇస్తుంది. అంటే ఒక వస్తువు వేరొక దాంట్లో ఉంది అని తెలియజేయడానికి ఇన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తారు. ఆ పుస్తకములో, ఇన్ దట్ బుక్. ఆన్ ఇంగ్లీష్లో ఏమంటారు? దట్. పుస్తకం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? బుక్. లో అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఈ ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేసేది ఈ ప్రిపోజిషన్ కదా. సో ఈ లో అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఆ పుస్తకం అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఇన్ దట్ బుక్ అవుతుంది. కారులో, ఇన్ కార్. కారులో ఒక వస్తువు మర్చిపోయినప్పుడు కారులో ఉంది చూడు అని అంటాం కదా, అప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫోన్ కార్లో ఉంది అని చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మై ఫోన్ ఈజ్ ఇన్ ద కార్. ఈజ్ ఇన్ కార్ అని చెప్తాం కదా. ఒక వస్తువు ఇంకొక వస్తువులో ఉన్నప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. కారును ఇంగ్లీష్లో ఏమంటారు? కార్. లో అంటే ఇన్. ఈలో అనేది ఇటు సైడ్ వస్తుంది, కార్ అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఇన్ కార్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. మార్కెట్లో, మార్కెట్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మార్కెట్లో అంటే ఇన్. ఈలో అనేది ఇటు సైడ్కి వస్తుంది, మార్కెట్ అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇన్ ద మార్కెట్ అవుతుంది. రెస్టారెంట్లో, రెస్టారెంట్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రెస్టారెంట్. లో, ఇన్. ఈ రెస్టారెంట్ ఇటు సైడ్కి వస్తుంది, లో అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇన్ రెస్టారెంట్ అవుతుంది. ఆఫీసులో, ఇన్ ద ఆఫీస్. లో అంటే ఇన్. ఆఫీస్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆఫీస్. ఈలో అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఆఫీస్ అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఇన్ ద ఆఫీస్ అవుతుంది. వంట గదిలో, వంట గది అంటే కిచెన్ అందరూ ఇంగ్లీష్లో. లో అంటే ఇన్ ప్రిపోజిషన్ వస్తుంది, ఈలో ఇటు సైడ్కి వస్తుంది. వంట గది అనేది కిచెన్ ఇటు సైడ్కి వస్తుంది. ఇన్ ద కిచెన్ అవుతుంది. ట్రాఫిక్ జామ్లో, ట్రాఫిక్ జామ్ని ఇంగ్లీష్లో ట్రాఫిక్ జామ్ అని అంటారు. లో అంటే ఇన్ అని అర్థం. ఈ ట్రాఫిక్ జామ్ ఇటు సైడ్కి వస్తుంది, లో అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఇన్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏరోప్లేన్లో, ఏరోప్లేన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏరోప్లేన్. లో అంటే ఇన్. ఈ ఇన్ ఇటు సైడ్కి వస్తుంది, ఏరోప్లేన్ అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఇన్ ద ఏరోప్లేన్ అవుతుంది. పర్స్లో, పర్స్ని ఇంగ్లీష్లో ఏమంటారు? పర్స్. లో అంటే ఇన్. ఇన్ మై పర్స్. నా ఫోటో నా పర్స్లో ఉంది అనుకోండి, దాన్ని ఎలా చెప్తాం ఇంగ్లీష్లో? మై ఫోటో ఈజ్ ఇన్ మై పర్స్ అంటాం. అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువులో ఉంది అని చెప్పడానికి ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. ఈలో ఇటు సైడ్కి వస్తుంది, పర్స్ అనేది ఇటు సైడ్ వస్తుంది. ఇన్ పర్స్ అవుతుంది. అమెరికాలో, ఇన్ ద యుఎస్ఏ. ఇండియాలో, ఇన్ ఇండియా. అర్థమైందా లర్నర్స్? ఇన్ అంటే ఎక్కడ ఉపయోగిస్తాము? ఒక వస్తువు ఇంకొక వస్తువులో ఉంది అని తెలియజేయడానికి ఇన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారంటే ఇయర్స్కు, మంత్స్కు, సీజన్స్కు, టైం పీరియడ్స్కు కూడా ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. 1944 సంవత్సరములో, లో అంటే ఇన్. ఇన్ 1944 ఇయర్స్కు ఇలా ఉపయోగిస్తారు. ఇంకా 6వ శతాబ్దంలో, 6వ శతాబ్దం అంటే 6th century. లో అంటే ఇన్. ఇన్ 6th century. మంత్స్కు ఎలా ఉపయోగిస్తాము? జూన్ నెలలో, జూన్ ఇంగ్లీష్లో ఏమంటారు? జూన్. లో అంటే ఇన్. అనేది ఇటు సైడ్కి వస్తుంది, జూన్ అనేది ఇటు సైడ్ వస్తుంది. ఇన్ జూన్. సీజన్స్కి ఎలా ఉపయోగిస్తారు? వర్షాకాలంలో, వర్షాకాలంని ఇంగ్లీష్లో ఏమంటారు? మాన్సూన్. లో అంటే ఇన్. లో అనేది ఇటు సైడ్కి వస్తుంది, వర్షాకాలం అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఇన్ మాన్సూన్ అవుతుంది. ఎండాకాలంలో, ఎండాకాలంని ఇంగ్లీష్లో ఏమంటారు? సమ్మర్. లో అంటే ఇన్. ఇన్ సమ్మర్ అవుతుంది. 3 గంటల్లో, 3 గంటలు అంటే 3 hours. లో అనేదాన్ని ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. సో ఈ 3 గంటలు అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఈ లో అనేది ఫస్ట్ వస్తుంది. ఇన్ 3 hours అవుతుంది. మొదటి ర్యాంకులో,
మొదటి ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్, లో అంటే ఇన్, ఈ లో అనేది ఇటు సైడ్కి వస్తుంది, మొదటి ర్యాంక్ అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఇన్ ద ఫస్ట్ ర్యాంక్ అవుతుంది. గతంలో, గతం అంటే పాస్ట్, లో అంటే ఇన్ అని ప్రిపోజిషన్ వస్తుంది, ఈ లో అనేది ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్కి వస్తుంది, గతం అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఇన్ ద పాస్ట్ అవుతుంది. 10 నిమిషాల్లో, 10 నిమిషాలు ఇంగ్లీష్లో ఏమంటారు 10 మినిట్స్లో అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఈ 10 నిమిషాలు అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఈ లో అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఇన్ 10 మినిట్స్ అవుతుంది. ఉదయము సమయములో, టైం పీరియడ్స్ అంటే ఉదయం సమయంలో, ఈవినింగ్, సాయంకాలం సమయంలో అని చెప్తాం కదా, అప్పుడు ఆ సమయంలో కూడా ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. ఉదయము సమయంలో నేను టీ తాగుతాను, ఐ హ్యావ్ టీ ఇన్ ద మార్నింగ్. సో ఇలా టైం పీరియడ్ చెప్పేటప్పుడు కూడా ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. ఉదయము సమయంని ఇంగ్లీష్లో ఏమంటారు మార్నింగ్ అందరూ. లో అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ కదా, సో ఈ లో అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది, ఉదయం సమయం అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఇన్ ద మార్నింగ్ అవుతుంది. సాయంకాలంలో, సాయంకాలంని ఇంగ్లీష్లో ఏమంటారు ఈవినింగ్, లో అంటే ఇన్, ఈ లో అనేది ఇటు సైడ్కి వస్తుంది, సాయంకాలం అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఇన్ ద ఈవినింగ్ అవుతుంది. ముఖ్యంగా తేదీలకు ఆన్ వాడాలి, చాలామంది ఇన్ వాడతారు. అంటే ఇప్పుడు మై బర్త్డే ఈజ్ ఇన్ ఏప్రిల్ 1 అని అంటారు, అది రాంగ్. చాలామంది ఇన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తారు, అది రాంగ్. ఆన్ అనే వాడాలి, డేట్స్కు మాత్రం ఖచ్చితంగా ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాలి. మై బర్త్డే ఈజ్ ఇన్ ఏప్రిల్ 1 అనకూడదు, మై బర్త్డే ఈజ్ ఆన్ ఏప్రిల్ 1 అని అనాలి, గుర్తుంచుకోండి. జూన్ 23 తారీఖున అంటే ఆన్ 23rd జూన్ అవుతుంది. కొంతమంది ఇన్ 23rd జూన్ అని అంటారు, అది రాంగ్. ఆన్ 23rd జూన్ అని మాత్రమే, ఆన్ అనే ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది డేట్స్కు, గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్.